వ్యాసుడు కొన్ని మంచి ధర్మాలు చెప్పుకొచ్చాడు. అవి ఏంటి? అవి తెలుసుకున్న తర్వాత ఆచరిస్తే మనకు 100% మన జీవితంలో మనం ఉన్నతగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మూగ జీవాలను హింసించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరుల ఆహారం అపహరించి నరకానికి వెళ్తారని కూడా చెప్పారు. తెలిసి పాపాలు చేసిన వారు పూజలు కూడా చేయకూడదు. అలాగే రహస్యాలను రహస్యంగానే ఉంచాలి. వేదాలను గురువులను కూడా నిందించరాదు. అలాగే కపటం గలవారితో కలిసి పుణ్యకార్యాలు కూడా చేయకూడదు. అలాగే పరస్త్రీని తల్లిగా భావించి గౌరవించాలని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇలాంటివన్నీ కూడా మనం ఆచరిస్తే మన జీవితంలో 100% మంచిగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.